మై యూట్యూబ్ ఛానల్ మీనే కుమార్. మళ్ళీ మనం అయితే కొత్త ఊరు వెళ్తున్నాం. మనం ఎవరు వెళ్తుంది ఊరంటే ధవళేశ్వరం, తాడేపల్లి నుండి ధవళేశ్వరం. లాస్ట్ ఎప్పుడో ఒక 3 సంవత్సరాల క్రితం ఎప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎలా ఉంటుందో వీడియో చూపిస్తాను, చూద్దరు. కానీ మనం ఇంకా పాతింటి నుంచి కొత్త ఇంట్లో షిఫ్ట్ అయ్యనమాట. మా ఇల్లు ఏంటంటే జారపవా. మనం అయితే ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుంటా కాదనమాట. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి నిడదవోలు. మనకు ఎదురుగా వస్తున్న రూట్ కనబడుతుంది కదా, ఆ రూట్ వచ్చేసి నిడదవోలు రూటు. స్ట్రైట్గా వెళ్తే నిడదవోలు, ఇలా రైట్గా వస్తున్న రూట్లో కనబడితే తణుకు వెళ్ళచ్చు. తణుకు రావులపాలెం. మనం స్ట్రైట్గా వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నిడదవోలు, రాజమండ్రి. మనం వెళ్ళే విజయస్వరం, ధవళేశ్వరం కూడా అంటే వివరించి ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ స్పెషల్గా చెప్తున్నాను, తెలుసుకుంటారని. తెలిసిన వాళ్ళు మాత్రం మామూలుగా వాళ్ళకి వచ్చిన వేరే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కనబడుతుంది కదా, మనం ఇప్పుడు వెళ్ళేది నవాపాలెం రోడ్డు, పత్తిపాటి రోడ్డు అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం పత్తిపాటిలో ఆగుతాం టీ కోసం, లేకపోతే నవాపాలెంలో ఆగుతాం. చూపిస్తాను. ఇంకా ముందున్న రోడ్లు ఇంకా చాలా బాగుంటుంది రోడ్డు. నాకు తెలిసి ఇప్పుడు మనం వచ్చి పత్తిపాటి వస్తున్నాం, బ్రిడ్జి దాటంగానే. మనం వచ్చేసి ఇప్పుడు నవాపాలెం దగ్గర ఉన్నాం అనమాట. నవాపాలెం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. నవాపాలెం కాడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఎలా వెనక్కి వెళ్తే కృష్ణాయపాలెం. మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే నవాపాలెం, జగన్నాథపురం వెళ్తాం మనం. అందుకని చెప్పి మనం ఇప్పుడు ఈ కారిడార్ ఎవరో కానీ చాలా గొప్పగా డ్రైవ్ చేశారు, మనకు అర్థమవుతారు. అర్థం రావడం అంటే అతనికి ఇబ్బందులు అతనికి ఉంటుంది. కానీ ఏంటంటే కామెడీ ఏంటంటే అతనికంటే నేను బాగా కారు కడిగి తిప్పుతాను. అందుకని చెప్పి వస్తున్న లారీ వస్తున్న వే కనపడుతుంది కదా, మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే నిడదవోలు. ఆ వ్యాన్ వస్తున్న వేలో వచ్చేసి నవాపాలెం, నందమూరు, జగన్నాథపురం కూడా వెళ్తుంది కనబడుతుంది కదా, చూద్దరు. కానీ ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే నిడదవోలు దగ్గర కొత్త బ్రిడ్జి వేస్తున్నారు కదా, అందుకని నిడదవోలు దగ్గర కొంచెం ట్రాఫిక్ ఇబ్బందిగా అవుతుందని చెప్పి ఇంకొక రూట్ కూడా సజెస్ట్ చేశారు. కానీ మనం అయితే ఇప్పుడు వెళ్ళే రూట్లోంచి వెళ్తున్నాం. నిడదవోలు, నందమూరు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తాళ్ళపాలెం దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగితే కొత్త రూట్ అనమాట. మన నిడదవోలు ఊరి మధ్యలోంచి వస్తుంది రోడ్ అది. మనం ఆ రూట్లోంచి అయితే వెళ్తలేదు. మనం ఎప్పుడు వెళ్ళే రూటే స్ట్రైట్గానే వెళ్ళిపోతున్నాం. నిడదవోలు బ్రిడ్జి దగ్గర కొంచెం ఇబ్బంది అయినా ఆ ఇబ్బందిని తట్టుకొని ఇంకేదో ఒకలా వెళ్ళిపోవడం. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. మనకి ఎక్కువ లాంగ్ కట్ అవ్వకుండా నార్మల్గానే మనం ఈ నార్మల్ రూట్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఇది ఎప్పుడు నిడదవోలు వెళ్ళే డైరెక్ట్ రూట్ కాబట్టి మనం ఈ రూట్ మిస్ చేయాలనుకోవట్లేదు. అందుకని ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నాను. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే ఊరు ఏంటంటే సెట్టిపేట అనమాట. సెట్టిపేట లాక్స్ అవి, వాటర్ లాక్స్ అవి ఉంటాయి, అక్కడ చూపిస్తాను. తాళ్ళపాలెం దాటంగానే వచ్చే ఫస్ట్ ఊరు ఏంటంటే సెట్టిపేట. సెట్టిపేట దాటిన తర్వాత నిడదవోలు రైల్వే బ్రిడ్జి, తర్వాత నిడదవోలు రైల్వే గేటు. ఇంకా ముందు వెళ్ళే కొద్ది మీకు చూపిస్తాను, అక్కడ చూద్దరు. కానీ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడండి, మన వీడియోని ఫుల్గా చూడండి, మీకే తెలుస్తుంది. గేట్ ఓపెన్ చేసిందా?
వచ్చేసి నెల్లూరు బ్రిడ్జ్ వైపు వెళ్తామంటే అందరికీ ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉన్నా మనకి ఇలా కొత్త రూట్ ఇచ్చారు. కొత్త రూట్ ఇవ్వడం అంటే అందరూ వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతున్నాం. కనబడుతుంది కదా నెల్లూరు రైల్వే గేట్ దగ్గర నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే నెల్లూరు గేట్ బయట వెళ్ళిపోతాం. అందుకని చెప్పి మనం స్ట్రైట్గానే వెళ్తున్నాం. అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళే మనం ఫాలో అయ్యి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం. వస్తున్నామని చూపిస్తాను మీకు. సెకండ్ వన్ నిడదవోలు గేటు క్లోజ్ చేసి ఉండడం వల్ల అందుకని చెప్పి ఎవరు అందరూ కొత్త రూట్లన్నీ వెతుక్కుంటూ కొత్త రూట్ల నుంచి వెళ్ళిపోతున్నారు. మనం కూడా అలాగే వాళ్ళ కొత్త రూట్ల నుంచే వెళ్తున్నాం. వస్తున్నారు కదా జనాలు, మీకు కనబడుతుంది కదా. అలాగే నిడదవోలు బ్రిడ్జి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేలా ఉంది. రానున్న రోజుల్లో కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసిన ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అవ్వగానే నిడదవోలు బ్రిడ్జి నుంచి కూడా మనం ఒక వ్లాగ్ చేద్దాం. నిడదవోలు కొత్త బ్రిడ్జి అని చెప్పి ఒక వ్లాగ్ స్టార్ట్ చేసామంటే ఇంకా బాగుంటుంది. అది మనం వస్తున్న దారి వచ్చేసి నిడదవోలు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ మాట. ఇది నిడదవోలు బ్రిడ్జి కనబడుతుంది కదా. మెయిన్ బ్లాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కానీ సెకండ్ బ్లాక్స్ మాత్రం ఇంకా ఉన్నాయి. ఆ బ్లాక్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. ఈ నిడదవోలు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే నిడదవోలు రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, కానీ నిడదవోలు రైల్వే గేట్ దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళే దారి అదే ఇప్పుడు కనబడుతుంది కదా. ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల చాలా యూజ్ ఉంది, కానీ ప్రస్తుతానికైతే చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది అంటే రానున్న రోజులు ఇంకా బాగుంటుందిలే, అందుకని ఇబ్బంది పడినా పర్లేదని చెప్పి ఇంకా మనం ఫ్రీగా వెళ్ళాలంటే ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో రైల్వే గేట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది అదే బ్రిడ్జ్ స్టార్ట్ అయితే. అందుకని మనం ఇంకా ఇబ్బంది అయినా సరే ఈ కొన్ని సంవత్సరాలు ఇంకా తట్టుకోవాలి. కొన్ని నెలలు ఇలాగా ఉంటే మనకి ఇలా మంచిగా జరుగుతుంది. నిడదవోలు రైల్వే గేటు బస్సు ఇక్కడ రాదు, బస్సు అక్కడ ఉంటుంది. జన్మభూమి. మనం వచ్చేసి ఇప్పుడు నిడదవోలు బ్రిడ్జ్ ఎక్కుతున్నమాట. నిడదవోలు బ్రిడ్జ్ ఎక్కడం వల్ల డైరెక్ట్గా నిడదవోలు బ్రిడ్జ్ ఎక్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే సెమిస్టర్గూడెం కాంచి లెఫ్ట్ తిరిగి ముందుకు వెళ్ళిపోతే మనం విజయస్వరంకి వెళ్ళిపోతాం. మీకు ముందున్న రూట్లో చూపిస్తాను మీకు. విజయస్వరం ఎలా వెళ్ళాలో సెమిస్టర్గూడెం దగ్గర నుంచి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే సెమిస్టర్గూడెం కాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే విజయస్వరం, ఇంకా మద్దూరు లంక, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి, కానీ మెయిన్ ఊర్లో చెప్తున్నాను మీకు, అందువల్ల మీరు గుర్తుపెట్టుకుంటారని. ఇప్పుడు నిడదవోలు బ్రిడ్జ్ అనమాట. స్టార్టింగ్ పాయింట్లో బ్రిడ్జ్ ఎక్కక ముందు లెఫ్ట్ తిరిగితే మనం దొమ్మేరు వైపు వెళ్ళమాట. అంటే పంగిడి, మన బ్రాహ్మణగూడెం, ఈ చాగళ్ళు ఆ ఊరు వెళ్ళి డైరెక్ట్గా పంగిడి దగ్గరికి వెళ్తాం. అలా హైవేకి వెళ్తాం. పాత NH5 హైవే ఉంది కదా మీ అందరికీ, అది ఎక్కుతాం అనమాట. హైవే దగ్గరికి వెళ్తాం. ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతే నిడదవోలు బ్రిడ్జ్ దిగిపోయి స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే తణుకు వెళ్ళే రూట్ వస్తుంది. లెఫ్ట్ తిరిగితే మన విజయస్వరం వెళ్ళే రూట్ వస్తుంది. విజయస్వరం దగ్గర నుంచే మనం ధవళేశ్వరం వెళ్దాం అనమాట. విజయస్వరం అందరికీ ఐడియా ఉంది కదా, పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళే వీడియోలో చూపిస్తాను మీకు, చూద్దరు. కానీ ఇప్పుడున్న ఈ వీడియో వచ్చేసి మనం తీసింది ఎక్కడంటే నిడదవోలు రైల్వే బ్రిడ్జ్ ప్లస్ మనకి కాలువ మీద కూడా ఒక వంతెన ఉంటుంది. చిన్న వంతెనే, కానీ దాని మీద పెద్ద వెహికల్స్ వెళ్ళకూడదని రూల్ ఉంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్ద వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, చిన్న వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. బ్రిడ్జి మీకు చూపిస్తాను. కానీ బ్రిడ్జి మీద హెవీ లారీలు కానీ హెవీ బస్సెస్ కానీ ఏం వెళ్ళకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ ఎవడో పట్టించుకుంటుంది. అదిగో కనబడుతున్నాయి కదా లారీలు రావడం, హెవీ లోడ్స్ రావడం అన్నీ కామన్ అయిపోయినాయి. ఇవన్నీ మామూలే. స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనం వచ్చేసి సెమిస్టర్గూడెంలోకి వస్తున్నాం. స్టార్టింగ్ మనం సెమిస్టర్గూడెం వచ్చే స్టార్టింగ్లో అలా లెఫ్ట్ తిరగాలి. ఇప్పుడు లెఫ్ట్ తిరిగితే దీని ఎలా వెళ్తే విజయస్వరం కానుంచి లెఫ్ట్ తిరిగితే కొవ్వూరు, రైట్ తిరిగితే ధవళేశ్వరం. అలాగైనా రాజమండ్రి వెళ్ళొచ్చు, మనం ఎలాగైనా రాజమండ్రి వెళ్ళొచ్చు.
ఇక్కడ ఏంటంటే ఈ రూట్ ఫేమస్ ఏంటంటే మద్దూరు అన్న ఊరు ఉంటుంది. ఆ ఊరి దగ్గర చేపల పులుసు ఫేమస్ అన్నమాట. చేపల పులుసుతో భోజనం పెడతారు. చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 120-125 అరౌండ్ అలా ఉంటుంది. చూడడానికి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి. సెకండ్ మనం వెళ్తున్న క్లైమేట్ కూడా బాగానే ఉంది. ఈరోజు భారీగా ఎండ లేదు, అలానే భారీగా వర్షం లేదు, నార్మల్గా బాగానే ఉంది. అందువల్ల మనం కొంచెం హ్యాపీగానే వెళ్తున్నాం. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మనం ధవళేశ్వరం వెళ్ళడానికి చాలా రూట్స్ ఉంటాయి. అలా వెళ్తే వాడపల్లి ఊరు వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఊరిపైన వెళ్ళిపోవచ్చు. మీకు చూపిస్తాను ఆ దారి. రాధ గురించి కదా అటు ఇది వచ్చే దారి వాడపల్లి రూటు. వాడపల్లికి అలా దగ్గర అనమాట. అంటే వాడపల్లి తెలుసు కదా, వాడపల్లి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, ఆత్రేపురం దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అలాగే మనం వాడపల్లి రూట్కి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ట్రావెలింగ్ చేస్తున్న రూట్ వచ్చేసి విజయవాడ రూటు, కొవ్వూరు రూటు, ధవళేశ్వరం రూట్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఈ దారి మనం రోడ్ అయితే బాగానే ఉంటుంది కానీ ఫాస్ట్గా అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడక్కడ వర్షం పడిన సిచ్యువేషన్ కనబడుతుంది. బండి ఏమైనా స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాము. మనం ఎక్కడ 2 కిలోమీటర్ ఉంటుందండి. మనం ఇప్పుడు వచ్చేసి ఆత్రేపురం రోడ్డుకి వచ్చాం అనమాట. కనబడుతుంది కదా, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మద్దూరు లంక ర్యాలీ అన్నీ దాటేసి మనం ఆత్రేపురం కెనాల్కి అయితే వచ్చాం. ఈ ఎదురైతే ఆత్రేపురం ఉంటుంది. పూతరేకులు ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. అదంతాను స్పెషల్గా నేను చెప్పేదేం కాదు. మనం ఆ పూతరేకుల దగ్గర ఏమైనా వీడియో తీయడానికి ట్రై చేద్దాం. కుదిరితే ట్రై చేద్దాం, కానీ అంత పర్టికులర్గా వీడియో తీయగలను అని చెప్పలేను. కుదిరితే ఖచ్చితంగా ట్రై చేస్తాను వీడియో తీయడానికి. మీకు చూపిస్తాను మనం స్నానం చేసేది ఎక్కడన్నది ఏంటని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ 4-5 రేవులు ఉన్నాయి, 4-5 బ్యారేజీలు ఉన్నాయి కాబట్టి గేట్స్ అవి ఎక్కడైనా మనం స్నానం చేయొచ్చు. అందుకనే ఎక్కడన్నది కన్ఫామ్గా చెప్పలేదు నేను మీకు. ప్రస్తుతానికైతే ఆత్రేయపురం దగ్గరికి వెళ్తున్నాము. ఆత్రేయపురం కెనాల్లో దాని దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా ఖాళీగానే ఉంటే స్నానం చేయడానికి చూద్దాం, లేకపోతే రిటర్న్ వచ్చాము. ఇంకా ఇదైతే ఆత్రేయపురం దగ్గరికి ఇది మనం వెళ్తున్నప్పుడు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను. క్రౌడ్ ఎలా ఉన్నారో, స్నానం చేస్తున్నారు లేదా అని చూపిస్తాను మీకు. లేకపోతే మనం ఎక్కడ స్నానం చేయాలి. మనం వచ్చేసింది ఇప్పుడు ర్యాలీకి అయితే వెళ్తున్నాం. ర్యాలీ అంటే బ్యారేజీలో సెకండ్ దాని పేరు అనమాట ర్యాలీ. ఫస్ట్ వచ్చేసి మద్దూరు లంక, సెకండ్ వచ్చి ర్యాలీ, థర్డ్ వచ్చి ఆత్రేయపురం, నాలుగోది వచ్చేసి ధవళేశ్వరం. మనం అయితే ఇప్పుడు ర్యాలీకి వెళ్తున్నాం. మన ఆత్రేయపురం దగ్గరికి వెళ్తే అక్కడ మనం స్నానం చేయనివ్వలేదు. చాలామంది పోలీసులు, మా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే చాలామంది ఉన్నారు. మనమైతే ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రస్తుతానికి మనకు స్నానం చేయడానికి చాలామంది చేస్తున్నారు. అందుకే మనం బండి తిప్పాం. మీకు మనమైతే ధవళేశ్వరం వచ్చేసాం, కనబడుతుంది కదా. అంటే ఫస్ట్ ఒక దానికి వెళ్ళాం కానీ అక్కడ మనల్ని స్నానం చేతకి అలౌ చేయలేదు, అక్కడ వీడియో తీయలేదు. ఇది సెకండ్ది. ఇది మొత్తానికి మనం ధవళేశ్వరం వచ్చాం. ఇంకా
మొత్తానికి పోలీసులు వచ్చి మనల్ని అయితే వెళ్ళిపోమన్నారు. పోలీసు వాళ్ళు కనబడుతున్నారు కదా, ఇద్దరు వచ్చి మొత్తం జనాలందరినీ పొమ్మని చెప్పారు. పొమ్మనంటే మొత్తం అందుకని మనం ఇంక సర్దేస్తున్నాం. ఇంకా ఇవాళకి స్నానం అయితే బాగానే చేసాం. ఒక అరగంట సేపు చాలు వచ్చిన దానికి, మనకి ఈ ఫలితం అయితే చాలు. ఇది ర్యాలీ మనం ఎప్పుడు ఆత్రేయపురం చేసే దగ్గర కాదు, ఇది అయితే ర్యాలీ ఇవాళ ర్యాలీ దగ్గర చేస్తున్నాం. చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. తాడేపల్లిగూడెం చేసాం. కరెక్ట్గా 4:24 వచ్చాం. 4:50 వరకు చేసాం. చాలు మనకి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలు. అక్కడైతే మనల్ని పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నారు, కనబడుతుంది కదా. ఇక్కడ కూడా వాటర్ ఫ్లోడింగ్ బాగానే ఉంది, కానీ ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు 2-3 ఉన్నారు. మనల్ని అయితే స్నానం చేయడం వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అసలు. వాళ్ళైతే ఇంక మన స్నానం ఏం చేసినట్టు. అందుకని వాళ్ళకి కరెక్ట్గా వచ్చి 24 నిమిషాలు చేసాం స్నానం. ఇంక వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి మనం. ఇంకా చాలు మన ఎప్పుడు మనం వచ్చి చేసేది ఇది ఆత్రేయపురం రేవు. ఇది ఎప్పుడు మనం చేస్తాం ఇక్కడ. ఈసారి మనం చేయనివ్వలేదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇంటికి సర్దేస్తున్నాం. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళినప్పటికి పోలీసు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏంటన్నది మీకు కనబడుతుంది కదా. ఫుల్గా వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అంటే ఫుల్గా ఓపెన్ చేయలేదు, కానీ నార్మల్గా ఓపెన్ చేశారు. అందువల్ల ఇంక మనం ఇవాళకి సర్దేస్తున్నాం. ఒకరైతే వీడియో చేస్తానని చెప్పాను కదా, ఏదో చిన్న వీడియో తీసాను, కుదరలేదని. మన బండి ఈ బండి మీద తాడేపల్లి నుంచి ధవళేశ్వరం వచ్చాం. అలాగే మన వీడియో ఇదనమాట. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోలు కూడా రాబోతున్నాయి. తాడేపల్లిలో అంతర్వేది 2 పాటల కింద అనమాట. చాలాసేపు వీడియో తీసాను, అదైతే చూద్దరు. కానీ మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే అలాగే మన వీడియో ఇదనమాట. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోలు కూడా రాబోతున్నాయి. తాడేపల్లిలో అంతర్వేది 2 పాటల కింద అనమాట. చాలాసేపు వీడియో తీసాను, అదైతే చూద్దరు. కానీ మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. నాకు అవన్నీ మరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, అకౌంట్ కూడా ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు అక్కడ దొరుకుతాయి మీకు. నా వెనకాల కనబడుతుంది కదా, ఆత్రేయపురం పూతరైతే కూడా చూపిస్తాను మీకు. ఎవరికి వెళ్ళేది వీడియో బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.